హలో నమస్తే అండి. నా పేరు పి భాస్కర్రావు. నేను మొన్న శుక్రవారం వాంతింగ్ అయిందండి 2 times 3 times. ఆ నైట్ అంతా వాంతి అవుతూనే ఉంది. తెల్లారి తగ్గింది కానీ నాకు ఏదో అన్కాన్షియస్గానే అనిపిస్తూనే ఉంది. ఇంతకుముందు నాకు ఆల్రెడీ కొంచెం ఐడియా ఉంది, మా తమ్ముని ఇక్కడ ట్రీట్మెంట్ చేశారు, బాగానే చూస్తున్నారని. సరే ఒకసారి చెకప్ చేసుకుందామని చెప్పి నేను లతా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి రావటం జరిగింది. ఆ రోజు వచ్చారు. వచ్చినాక సార్ చూసి కొన్ని రకాల టెస్టులు చేసి రిపోర్ట్స్ రావాలని చెప్పి అనడం జరిగింది. అయినాక సార్ కాకుండా కోఆర్డినేషన్ డాక్టర్స్ అందరూ కూడా చెక్ చేశారు. నా అవసరాలు ఏంటి, నేను ఏం చేస్తాను, నా యొక్క పని ఏంటి, నా పద్ధతి ఏంటి, నాకేం అలవాటు అనేది పూర్తి వివరంగా అది తెలుసుకున్నారు. టెస్ట్ వచ్చినాక మళ్ళీ 3 గంటలకు వచ్చి చేసినాక నా కండిషన్ అప్పటికే బాగా సీరియస్గా ఉన్న విషయం తెలిసింది వాళ్ళకి. ఇక అప్పటి నుంచి మా తమ్ముడు నన్ను పైకి లేకుండా అదే సీట్లు కూర్చోబెట్టి ఐసీయూకి షిఫ్ట్ చేయడం జరిగింది. ఐసీయూలోనేమో మన డైటీషియన్ ఆవిడ ఏమేమి మందులు వాడాలి, ఎట్లా వాడాలి, ఏమేమి ఆహారం పెట్టాలి అని నా ముందు కూడా చెప్పడం జరిగింది. అక్కడున్న స్టాఫ్ ఏంటి, అక్కడ డాక్టర్స్ ఏంటి, ఎప్పుడు ఎవరు ఏం మెడిసిన్ ఎక్కుతుంది, ఏ సెలన్ ఎక్కుతుంది, ఈ టైంకి ఏం ఇవ్వాలి, ఎప్పటికప్పుడు బీపీ చెక్ చేయటం, అది బ్రెయిన్కి సంబంధించింది ఉండటం వల్ల నాకు ఎప్పుడు అసలు కంటికి రెప్ప కూడా వేసేవాళ్ళు కదా, వాళ్ళు బాగా చూసేవాళ్ళు. సర్వీస్ కూడా బాగా ఉండేది. ఏ టైంకి ఆ షిఫ్ట్ డాక్టర్ చెక్ చేసే వాళ్ళు. అట్లా 2-3 days అక్కడ జరిగింది. తర్వాత వార్డులకు రావడం జరిగింది. వార్డులోనేమో మళ్ళీ ఆ వార్డులో ఏ ఆహార పదార్థాలు తీసుకోవాలి, ఆ వార్డు డాక్టర్లు నాకు చేసిన ఆపరేషను చేశారు. మళ్ళీ ఫ్రెండ్కి ఏమైనా ఫర్దర్గా ఏమైనా అవుద్దాం అని చెప్పి ఎంజాయ్గానే కూడా చేశారు. సిటీ స్కాన్ చేసి వార్డుకి షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడ బాగానే ఉండేది, ప్రాబ్లం లేదు, ఫ్యూచర్లో కూడా ఏమి వల్ల ఇబ్బంది ఏమి ఉండదు అని తెలుసుకోగలిగారని నేను అనుకుంటున్నాను. ఆ తర్వాత డాక్టర్లు ఏంటి, స్టాఫ్ ఏంటి, కింద అందరూ బాగా చూస్తున్నారు. ఈ ఆపరేషన్, ఈ హాస్పిటల్ బాగా సర్వీస్ విషయంలో నెంబర్ 1గా ఉంది. డాక్టర్ గారికి మాత్రం ధన్యవాదాలు. అసలు అద్భుతంగానే ఉంది.